కాకినాడ జిల్లా శంఖవరం మండలం అన్నవరం గ్రామంలో నివసిస్తున్న హిజ్రాలకు పోలీస్ కౌన్సిలింగ్ ఇచ్చిన అన్నవరం పోలీస్ హిజ్రాలు ఎటువంటి సంఘ వ్యతిరేక కార్యక్రమాల్లో పాల్గొన్నా రాదని, వివాహ కార్యక్రమాలు మరియు ఎటువంటి వేడుకల్లోనూ బలవంతపు వసూళ్లకు పాల్పడరాదని మరియు రోడ్లపై వ్యభిచారాలు చేయకూడదని, దారి దోపిడీలు దొంగతనాల్లో పాల్గొనరాదని, గౌరవంగా జీవించాలని, బ్రతకడం కోసం ప్రత్యామ్నాయ మార్గాలు వెతుక్కోవాలి తప్ప ఇటువంటి బలవంత వసూళ్లు సంఘ వ్యతిరేక కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేసిన ఎడల వారిపై కఠిన చర్యలు తీసుకోబడును అని తెలియజేయడమైంది. అన్నవరం పరిధిలో ఎంతమంది హిజ్రాలు ఉన్నారనేది వారి పూర్తి వివరాలు సేకరించి ఆధార్ కార్డుతో సహా తీసుకోవడం జరిగిందని తెలిపిన అన్నవరం పోలీస్. అది మనకు వచ్చినట్టే, ఎవరికో వచ్చినట్టు కాదు. ఇప్పుడు అన్నవరంలో మీరు ఎక్కడెక్కడి నుంచి శ్రీకాకుళం నుంచి, మహబూబ్నగర్ నుంచి, ఇంకెక్కడో తెలంగాణ నుంచి వచ్చి ఇక్కడ ఉంటారంటే ఏంటి? ఈ గ్రామం మీద మనకు ఆ గౌరవం ఉండాలి. ఈ గ్రామానికి ఏదైనా చెడ్డ పేరు వస్తుంటే అది కూడా మనం కష్టం తీసుకోవాలి. మరి ఇక్కడ అలాంటిది వచ్చిందనుకో, మరి అది ఎంత రాంగ్? అది ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరెవరూ కూడా ఏదైనా స్వచ్ఛందంగా ఇచ్చేవాళ్ళు షాప్ టు షాపు అటువంటి ఏదైనా తీసుకోండి. ఇవన్నీ మాట పక్కన పెడితే ఇప్పుడు ఏదైనా సరే మీలో మీరు బతకడానికి ఉపాధి మార్గాలు కూడా చూసుకోవాలి. ఎంతసేపు ఇదే కాదు, ఆల్టర్నేటివ్ ఏర్పాట్లు కూడా చూసుకోవాలి. దాన్ని ఎలా చేస్తే బాగుంటుంది. ఎంతోమంది అప్పుడప్పుడు చూస్తున్నాం. ఒక ఆవిడ ఎస్ అయింది, అయిందా? ఆవిడ అయింది. అలాగా ఇతరాలు అయ్యింది బిజినెస్లు చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే మీకు ఏది సెట్ అవుద్ది, మీకు ఏదైతే సమాజంలో యాక్సెప్ట్ చేస్తారో, ఇబ్బంది లేకుండా అలాంటి బిజినెస్ చేసుకోవచ్చు. ఇబ్బంది ఏముంది? ఆల్రెడీ మాకు గ్రూప్ ఉంది సార్ కాకినాడలో. ఆ గ్రూప్లో ఆల్రెడీ మాకు జాబుల కోసం అప్లై చేస్తున్నారు సార్. ట్రై చేస్తున్నాను. అంటే రేవంత్ రెడ్డి ఇచ్చారు సార్ వాటర్ పోలీసు. మాకు ఇంకా ఇవ్వలేదు సార్. మీకు అలాగా ఇప్పుడు మీలో చదువుకున్న వాళ్ళు ఉంటారు, అందరూ చదువు లేని వాళ్ళు ఎందుకుంటారు? చదువుకున్న వాళ్ళు, మంచిగా బీటెక్ చేసిన వాళ్ళు, డిగ్రీ చేసిన వాళ్ళు కూడా ఉంటారు. ఈ ఎవరైతే ఉన్నారో వీళ్ళు కనీసం ఉద్యోగానికి ఏదైనా ట్రై చేయాలి. ఇంకా ఆ రోజులు పోయినాయి. రోడ్డు మీద నిలబడాలో, బెగ్గింగ్ చేసుకోవడం ఆ రోజులు పోయినాయి. అందరూ గౌరవంగా బతికేలాగా వచ్చినాయి. అంటే ఈ పర్సంటేజ్ కూడా పెరిగింది. పైనుంచి రేడియేషన్ వల్ల, ఈ సెల్ ఫోన్ల వల్ల ఈ యొక్క పర్సంటేజ్ అనేది పెరుగుతుంది.